అస్సలాముఅలైకుం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను పెసర వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము పెసర్లను నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పొట్టు పెసర్లను తీసుకున్నానండి. ఒక మిక్సీ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి మనము నైట్ అంతా నానబెట్టుకున్న పెసర్లను వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పెసర్లను కూడా యాడ్ చేసి మనము మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేయకూడదండి. చూడండి, ఇలాగా బరకగా మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కువ స్మూత్ పేస్ట్ చేయొద్దండి. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే లూజ్గా అయిపోతుంది. కాబట్టి మనము వాటర్ లేకుండానే మనము ఈ యొక్క పెసర్లను మిక్సీ వేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దీంట్లో ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్తో పాటు కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేయాలి. నేను చిటికెడు వంట సోడాను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా బాగా కలుపుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏవైనా వీడియోస్ పెడితే అవి మీ వరకు రీచ్ అవుతాయి. ఇప్పుడు మనము ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఈ యొక్క మిశ్రమంతో చిన్న చిన్నగా వడియాల్లాగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ పైన కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లేట్ పైన వేస్తున్నాను. ఈ వడియాలతో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే నా యొక్క ఛానల్లో ఉంది, పెసర వడియాల కర్రీ. చెక్ చేయండి. చూడండి, వీటిని ఇలాగా మనము ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక 2 days. చూడండి, ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగ అవుతాయి. చూడండి, ఇలాగ బాగా ఆరబెట్టుకోవాలి ఎండలో. వీటిని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.